ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కనికరం గల మా పరలోక తండ్రి, ఆరాధనకు సంపూర్ణ యోగ్యుడు, మా స్తుతులు పొందుటకు తగినవాడు, సరిపోయిన దేవుడు నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా, రాగలిగిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను ఘనపరుస్తుంటున్నాం. మరొకసారి నాయన, చెప్పబడిన వినిపించబడిన ప్రకటనలు బట్టి నిన్ను ఘనపరుస్తుంటున్నాము. ఆరాధనలో మా ఎదుటికి వచ్చిన వాక్యం బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. మరొకసారి ప్రభువా, మహిమ పొందమని కొంత సమయం వాక్య పరిచర్యలో నీ మాటలు వినాలని మేము ఎదురు చూస్తూ ఉండగా నీ సహాయం దయచేసి మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 8. ఐ విల్ రీడ్ ఎ ఫ్యూ వర్సెస్. కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. మనం చూస్తూ వస్తూ ఉంటున్నాము ప్రకటన గ్రంథంలో ఎలాగూ యోహాను ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళి రాబో దినాలలో జరిగే వాటిని చూస్తున్నాడు. జస్ట్ యాజ్ అన్ ఇంట్రడక్షన్ టు ద పీపుల్. కొందరు మా ఇంటి వారేమి వారికి పరిచయం కావడానికి కొన్ని ఇంగ్లీష్ మాటలు చెప్తాను. వి స్టార్టెడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, హౌ ద డిసైపుల్ జాన్, who might have touched or nearing about 100 years, he was sent by the emperor into Patmos island as a punishment. ఆయనకు ఒక శిక్షగా పద్మాసు ద్వీపానికి పంపబడినాడు. There he was caught hold of by the spirit and then he was taken to ది హెవెన్లీ ప్లేసెస్. నేను 3-4 అధ్యాయాలు వదిలి, లేక 2-3 అధ్యాయాలు వదిలి 4-5 అధ్యాయాలలో ఇన్ 4th and 5th chapters we see when John entered, he saw the mighty God being worshipped. Besides him, our Lord Jesus Christ was there. In front of him, the Holy Spirit was there. Then we also see the living creatures. We also see the 24 elders representing the assembly and the holy angels. అక్కడ 24 పెద్దలను చూస్తూ ఉన్నాము.
సంఘ ప్రతినిధులుగా తండ్రి అయిన దేవుని చూస్తూ ఉన్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తుని చూస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుని చూస్తూ ఉన్నాము, 4 జీవులను చూస్తూ ఉన్నాము. All of them were praising God. So what we feel that the worshiping God, దేవుని స్తుతించుట, ఆరాధించుట, this is what he wanted Adam and Eve to be doing continually, other than the angels whom he created. Adam and Eve were created in the image of God. దేవుని స్వరూపంలో వారు సృష్టింపబడిన వారు. దేవదూతలను ఆయన ప్రత్యేకంగా సృష్టించినాడు. వారు ఆయనను పొగడుతూ ఉన్నారు. కానీ ఆదాం హవ్వలు దేవుని చేత ఏర్పరచబడిన లేక సృష్టింపబడిన లూసిఫర్ చేత మోసపుచ్చబడి Adam and Eve were deceived by the none other than Lucifer, Satan, and they became sinners. They got the fellowship from the mighty God. వారు దేవుని యొక్క సహవాసం నుండి దూరస్తులైపోయినారు. మాత్రమే కాదు, పరదైస్లో నుండి కూడా వారు తోలివేయబడినాడు. They were driven out of the garden of paradise. So this is the introduction we can see. Now here we are seeing that assembly is raptured. సంఘము ఎత్తబడింది. Who are the members of the assembly? సంఘములో ఎవరెవరు ఉన్నారు? In the assembly we see only those who are redeemed of their sins by getting their sins cleansed by the blood of Jesus Christ. క్రీస్తు ప్రభు యొక్క రక్తములో తమ పాపములు కడగబడిన వారే సంఘంలో ఎత్తబడేవారు. అది కూడా సంఘం ఎంతవరకు? పెంతెకొస్తు దినం మొదలుకొని ఆకాశంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేవారు. ఫ్రమ్ ద డే ఆఫ్ పెంతెకాస్ట్ till he comes to the air, and where we hear the mighty sound, archangel sound. From there, the assembly, సంఘం ఎత్తబడినప్పుడు క్రీస్తు ప్రభును ఆయన న్యాయపీఠం ఎదుట, the assembly will stand in front of the judgment seat of Christ. క్రీస్తు ప్రభుని నమ్ముకొనిన వారు లోకంలోనే ఉంటారు అని విన్నాం. I will stop there. ఇప్పుడే చూసినా మనము 6వ అధ్యాయంలో in 6th chapter we saw that God wanted to punish those who rejected the lordship or the leadership of Jesus Christ. క్రీస్తు ప్రభు యొక్క నాయకత్వాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని ఒప్పుకొనక మాకు వద్దు అన్న వారికి శిక్ష దేవుడు రాసి పెట్టినాడు. ఇష్టపూర్వకముగా క్రీస్తు ప్రభును నిరాకరించిన వారు, క్రీస్తు ప్రభు నా యొద్దకు రమ్మన్నాడు బట్ నిరాకరించినారు. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్వైటెడ్ వన్ అండ్ ఆల్, ఈజ్ ఇన్వైటింగ్ ఈవెన్ టుడే, కమ్ అన్ టు మీ, నా యొద్దకు రండి, ఐ విల్ సేవ్, ఐ విల్ రిడీమ్ ఆఫ్ యువర్ సిన్స్, ఈ పాపములను క్షమిస్తానని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కొందరు నమ్మడం లేదు. ఇట్లా నమ్మకున్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం, పైకెక్కిపోయిన యోహాన్ చూస్తూ ఉన్నాడు. జాన్ ఈజ్ సీయింగ్ వాట్ సార్ట్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి meted out to those who did not believe in the lordship of Jesus Christ. క్రీస్తును ప్రభువుగా ఒప్పుకొనని వారికి, ఆయన రక్తంలో కడగబడని వారికి కలగబోయే శిక్ష. The majority of the people on the earth will be Jews. మెజారిటీ అంటే సంఖ్యలో మాత్రమే కాదు, ఎక్కువగా వారికి ఎంతో సువార్త చెప్పబడింది కానీ వారు అంగీకరించలేదు. లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ త్రూ ద ఫ్యామిలీ ఆఫ్ ఆర్ ఇన్ ద ట్రైబ్ ఆఫ్ జూడా ఆర్ యాజ్ అ జూ అండ్ హీ ప్రొక్లెయిమ్డ్ ద గాస్పెల్ టు ద జూస్. యూదులకు యూదా గోత్రములో నుండి వచ్చి తాను మెస్సియా రక్షకుడని తెలియపరిచినాడు కానీ వారు అంగీకరించలేదు. దే నెవర్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మెస్సయా. కనుక ఇప్పుడు యూదులకు శిక్ష,
అదే ప్రకారము క్రీస్తు ప్రభు అన్యులు కూడా ఒప్పుకోని వారికి శిక్ష, బ్రతికి ఉన్న వారికి. We saw in the 6th chapter how the book was opened, which was sealed by 7 seals. 7 ముద్రలు వేయబడిన పుస్తకం ఒకదాని తర్వాత ఒకటి విప్పబడిందని. We saw how the punishment or the judgment began. First we saw the Antichrist coming. Many people believed he is the one what we wanted. ఈయన అందరినీ సమాధానపరుస్తూ ఉన్నాడు గనక ఇతడే అనుకుంటారు. కానీ లార్డ్ జీసస్ క్రైస్ట్ వార్న్డ్, డూ నాట్ బిలీవ్ దోస్ హూ కమ్ ఆన్ మై నేమ్ అండ్ ప్రొక్లెయిమ్ రాంగ్లీ టు యూ ద సాల్వేషన్. సో ద ఫస్ట్ హార్స్, ద మ్యాన్ హూ వాజ్ సీటెడ్ ఆన్ దాట్, హీ కేమ్. మొదటి గుర్రం మీద వచ్చినవాడు, ఇంకా క్లుప్తంగా చెప్పాలని చూస్తున్నాను. రెండవ గుర్రం మీద వచ్చినవాడు ఎర్రటి గుర్రము అని చూస్తున్నాం, రెడ్ హార్స్. వి సా దట్ where there were many wars. Then we saw the black one, where we saw how the earthquakes were, the భూకంపాలేమి ఇలాగ మనం చూచినాము. నాలుగవదిగా పాండుర వర్ణం or the pale horse. We saw that where there were even some of the animals, wild animals which will create. ఇవన్నీ 4 గుర్రాల మీద వచ్చినవి మనుషుల అధికారములో ఎలాగూ మనుషులకు శిక్ష ఇవ్వబడుతుందో అంటే ఏంటి? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే శిక్ష ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడు? క్రీస్తు విరోధి వచ్చినందుకు. ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడు? భూకంపాలు ఇప్పుడు చూస్తున్నాం కానీ అంతటా వస్తూ ఉన్నాయి. ఎవరి ద్వారా ఇస్తూ ఉన్నాడు? అడవి మృగాల ద్వారా ఇస్తూ ఉన్నాడు. క్షామము లేక కరవు, ద ఫ్యామిన్, ఇవన్నీ చూస్తున్నాం. కానీ తర్వాత 3 ముద్రలు దేవుడే శిక్షిస్తూ ఉన్నాడు. తర్వాత 3 ముద్రలు, ఇది కూడా చెప్పినాను. అవుట్ ఆఫ్ 7 seals, 4 we see are different from the latter 3. తర్వాత 3 అవి వేరుగా ఉన్నాయి. ఏవి? 7 ముద్రలకేమి, 7 బూరలకేమి, 7 ఉగ్రత పాత్రలలోనేమి. ఇప్పుడు 5వ పాత్ర గురించి మనం చూచినాము. ఎలాగో we see the spirits of those who witness for Jesus Christ were killed, and their spirits were praying unto God, how long will you not judge those on the earth who punished us or who killed us? Who are the spirits? These are the spirits of those in the tribulation period who accepted Jesus Christ. Majority of them may be Jews, and they were lifted up to the heaven, not along with the assembly. సంఘంతో పాటి వారు ఎత్తబడిన వారు కారు, శ్రమల దినాలలో చంపబడి ఎత్తబడిన వారు. అయితే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎందాక తీర్పు తీర్చు. అండ్ జస్ట్ ఫర్ దోస్ హూ హ్యావ్ కమ్ జస్ట్ టుడే, స్టీఫెన్ ప్రేడ్, లార్డ్, do not lay the punishment for what they have killed me. నన్ను చంపిన వారి మీద ఈ నేరం మోపవద్దు, లేక ఈ శిక్ష రానివ్వవద్దు అని ఆయన ప్రార్థన చేసినాడు. బట్ దిస్ ప్రేయర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఈ ప్రార్థన అలా లేదు. దిస్ ప్రేయర్ ఈజ్ సేయింగ్ దట్ యు పనిష్ దెమ్ బికాస్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఓవర్. పీరియడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ as the Lord is over. The Spirit of God will not be there at that time. The Spirit of God is there right now. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకుంటారో వారికి రక్షణ. Those who will not accept Jesus as their Lord, they will be isolated, and that day they will be punished. Okay, then we saw when the 6th seal is opened, majority of the stars were falling. Not only that, all the kings, all the people who were the rulers, all mankind, in other words, generally, who are they? They were the people who had rejected Jesus Christ. Now, if they are living, Lord Jesus might come even tonight. ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు రావచ్చు. వచ్చినప్పుడు ఆయన నమ్ముకొనని వారు,
those who did not believe, they will be standing there. And if he comes later, after we leave this world, even then who do not believe, who have not believed and stay there, అట్టి వారికి కూడా శిక్ష. ఎలాగో వారు పర్వతాలకు ప్రార్థిస్తారట. దే విల్ ప్రే అన్ టు ద మౌంటైన్స్, ఫాల్ ఆన్ us. Why? Death doesn't come at that time. Last time we saw that people will look for suicide. ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తారు, కానీ ఆత్మహత్య కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. కనుక పర్వతాలను పడమంటూ ఉన్నారు. దే ఆర్ సెయింగ్ మౌంటైన్స్ యూ ఫాల్ ఆన్ us సో దట్ వీ విల్ బి హిడెన్, మేము దాక్కుంటాం. అండ్ ఐ ఆల్సో రిమైండెడ్ ది హైడింగ్ కమ్స్ వెన్ యూ మేక్ మిస్టేక్. People hide generally or mainly those who do not want to face the judge because they have done wrong. Same way, they don't want to see Christ because they have not accepted him. ఒక పాట జ్ఞాపకం వస్తే పాడితే పాడండి. యెహోవా నా బలం అనేది రిబ్కా తల్లి ఆదరం ఎత్తింది ఈ పాట. అందులో పర్వతములు మునిగిన లేక పర్వతములు కదిలేనని ఒక వచనం ఉంది. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. చాలండి. అదే ఈ ప్రకటన గ్రంథము ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 6 వర్స్ 13, 13వ వచనములో, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయాను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. మనం పాడిన పాట. అంతేగాక ఒక మాట చూద్దాం, చూడండి. మధ్యలో సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆయన నోట నుండి వస్తున్నదట అగ్ని, మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. సరే, we saw that after every 6 judgments, be it in trumpets, be it in seals, be it in trumpets, be it in vials, ముద్రలలో కానీ బూరలలో కానీ ఉగ్రతాపార్తలలో కానీ 4 తర్వాత 3 విపరీతమైనవి. అయితే 6, 7 మధ్యలో కూడా కొంత వ్యత్యాసం. దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ 6th and 7th ఓన్లీ ఇన్ డిస్క్రిప్షన్. వివరించడంలో దేవుని కృప చూపుతున్నాడు. వేర్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈవెన్ అట్ దట్ టైం. ఆ సమయంలో కూడా దేవుని కృప ఏది అంటే 7వ అధ్యాయంలో చూస్తున్నాం. వాట్ ఈస్ దట్ గ్రేస్? దట్ గ్రేస్ ఈజ్ హీఈస్ చూసింగ్ 1,44,000 Jews. ఏంటి ఆ కృప? 1,44,000 మంది యూదులను ఎట్లా ప్రత్యేకపరుచుకుంటున్నాడు? 4 దూతలు శిక్షణ తీసుకొని రావాలని చూస్తున్నాడు. 4 angels are trying from each corner to bring the judgment. Then one we see ఒక బలమైన దూత, ఆగండి ఆగండి ఆగండి, I have to complete my assignment. సో ఈ సేయింగ్ వాళ్ళ నొసళ్ళ మీద మేము ముద్ర వేయాలి. మనం విన్నాం ఎలాగో ముద్ర వేయబడుతుంది నొసళ్ళ మీద. మనకు కూడా ముద్ర ఉంది, ఆత్మచేత ముద్రింపబడిన వారు. సో వి సీ దట్ ఈవెన్ దెన్
1,44,000 Jews were selected by the grace of God. For what? Even those at that time who are left on the earth, they are being given one more chance sort of thing for the gospel of eternal kingdom. Nitya Rajya Suvarta అని చెప్పబడింది. But then also in 11th chapter we see there are two witnesses. ఇంకా ఇద్దరు సాక్షులు. వీరంతా, another thing, it may be a bit difficult. Chronologically Revelation reveals. సంఖ్యానుసారంగా అది వివరించబడింది. అయితే మధ్యలో కొన్ని అంశాలు జరిగిన వాటి వివరణ, ఇప్పుడు 11వ అధ్యాయంలోని వివరణ, ఇక్కడ వివరణ రెండు కలపబడినవే. 1,44,000 మంది ఎలాంటి వారు, ఇద్దరు సాక్షులు ఎలాంటి వారు, వీరు ఎలా ఉన్నారు, ఇట్ ఇస్ గివెన్. We are seeing the qualities. They accepted Christ and they were given strength. What sort of strength? Nobody can kill them, but we see the Satan, or you can say the Antichrist, is taking charge to try to kill them. He kills them, the two witnesses. Iddaru సాక్షులను వాడు చంపుతూ ఉన్నాడు, but God again takes them up. We will go to that later on. But we saw another group in 7th chapter, Revelation 7th chapter, from 9th words onwards. 9వ వచనం నుండి మరొక గుంపును చూసినాం. వీరెవరు? వీరు అన్యజనులు. They are Gentiles. That's a great revelation. God is so gracious that He doesn't want anyone, left. We read that in Ezekiel గ్రంథం 33వ అధ్యాయమా బాబు, 33వ అధ్యాయము, ఎహెజ్కేల్ గ్రంథము 33వ అధ్యాయంలో we see in Ezekiel 33rd chapter. అతడు దేశం వచ్చిన దొరికిందా? 33rd chapter, I'll tell you the verse. నేను వచనాలు జ్ఞాపకం పెట్టుకోను కానీ 33rd verse, 11th words are from 10th, 10వ వచనం నుంచి. ఎహెజ్కేల్ 33rd chapter 10th verse onwards. నరపుత్రుడా, ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మన మెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకొను మాట నిజమే. కాగా వారితో ఇట్లనుము, నా జీవం. Listen unto this. What is the grace of God at all times? What is saying? ఆయన ఏమంటున్నాడు? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. My goodness, he's saying, I don't. Jason, can you read that in English? Verse 10. And you, son of man, say to the house of Israel, thus have you said, surely our transgressions and our sins are upon us, and we rot away because of them. How then can we live? Say to them, as I live, declares the Lord God, I have no pleasure in the death of the wicked. That's what I wanted. దుర్మార్గుడు చనిపోయేది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నమ్ముకొనకుండా చనిపోతే ఎవరిది తప్పు? దేవుందా? మనది. ఒప్పుకొనని వారిది, మనది కాదు. మనం ఒప్పుకున్నాం, నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొనని వారిది. Those who do not profess faith in the Lord now and then, ఇప్పుడు అప్పుడు దేవునికి సంతోషం లేదు. దట్స్ వై ఈజ్ గివింగ్ ఎ ఛాన్స్ ఈ 7వ అధ్యాయంలో. అయితే ఈ 9వ వచనంలో మనం చూస్తున్నాము. ఇప్పుడు చదువు జేకబ్ తమ్ముడు, 9వ వచనం. ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 9. బాబు రోహన్, సిట్ నెక్స్ట్ టు నోవా. ఈ మే జస్ట్ రిక్వైర్, లేక పౌలన్న కూర్చున్నా సరిపోతుంది. అటు తర్వాత ఇంగ్లీష్. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి. వాట్ ఈస్ ఇట్ సేయింగ్? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి
ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. So we are చదువు బాబు. వారు తెల్లని వస్త్రములు So ధరించుకున్న we are వారే seeing even then, by the spreading of the gospel by these 1,44,000, from each tribe, from each nation, the Gentiles are getting converted. And Gentiles are professing faith. And immediately what they are given? Tellani vastramuలు, white raiments, right? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. ఖర్జూరపు మట్టలు అంటే ఈ పర్ణశాలల పండుగ అని 7 పండుగలలో ఆఖరు పండుగ. ఇప్పటి వరకు అది ఇంకా జరగలేదు, అప్పుడు జరగబోతుంది పర్ణశాలల పండుగ. ఐగుప్తు నుండి వారు విడుదల చేయబడి వచ్చినప్పుడు వారు గుడారాలలో గుడిసెలలో ఉన్నారండి. అది జ్ఞాపకార్థంగా దేవుడు నెహెమ్యా గ్రంథంలో చెప్పిన, అంత తిప్పని నేను. నెహెమ్యా గ్రంథంలో వారు చేసినారు ఆ పండుగ. సరే, ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. గో హెడ్ బాబు. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లలకును మా రక్షణ స్తోత్రం. గో టు 14th verse, 14వ వచనం చదువుకుందాము. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ వారితో నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకును వాటిని తెలుపు చేసుకునిరి అని తేటపరుస్తూ ఉన్నాడు. వీరు కూడా రక్తములోనే కడగబడిన వారు. ఆకాశం కింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ కలగదు. We see that clearly in Acts chapter 4 verse 12. We will not get salvation under any name, by any name under the sky. ఆయన నామమునందే, ఆయన రక్తం వలననే మనకు రక్షణ. సో వి సీ హియర్ హౌ దే గాట్ సేవ్డ్. సరే, 8వ అధ్యాయానికి వస్తాం. చదువు బాబు, 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు. 7వ ముద్రను విప్పినప్పుడు. 7వ ముద్ర ఏది బాబు? ఆఖరు ముద్ర. 7th seal ఈజ్ ది లాస్ట్ సీల్. 6 ముద్రలు చూసినాం. ఒక ముద్ర విప్పినప్పుడు అదంతా చదవబడింది, శిక్ష వచ్చింది. 2వ ముద్ర విప్పినప్పుడు అదంతా శిక్ష అయిపోయింది. 6 ముద్రలు అయినాక 7వ ముద్ర విప్పినప్పుడు 7వ ముద్ర కింద 7 బూరలు ఉన్నాయి, 7 ఉగ్రతా పాత్రల శిక్ష ఉంది. అంటే అంత తేటగా ఉంది. ఇప్పుడు ఆనందం, ఇంకా భేదం లేదు, అంతా వచ్చేసింది. 7వ ముద్ర విప్పినప్పుడు గనుక ఏం జరుగుతూ ఉంది? ఆకాశంలో నెమ్మది ఆయనని చూస్తున్నాం. అంతేనా? పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని. వారికి 7 angels, 7 దూతలు నిలబడినారట. వారికి 7. దానికంటే ముందు ఏం జరిగిందో చూద్దాం. 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం. అనదర్ ఏంజల్, వేరొక దూత ఇన్సెన్స్ ఆల్టర్ లేక సువర్ణ ధూపార్తి తీసుకొని ఏం చేసినాడట? పరుషులందరి ప్రార్థనతో కలుపుటకై ప్రార్థనలు 6వ అధ్యాయంలో మనం విన్నాం. 6వ అధ్యాయంలో ఇప్పుడు సంఘం యొక్క ప్రార్థన కాదు ఏమ్మా, సంఘం యొక్క ప్రార్థన కాదు తల్లి. ఈ ప్రార్థనలు అప్పుడు ప్రభు పేరట నమ్మిన వారికి చేయబడిన శిక్ష లేక చంపబడిన వారి ఆత్మల ప్రార్థన. సో వీరేం చేస్తూ ఉన్న వీరి ప్రార్థనతో ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యం గల ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి. ఇప్పుడు సువర్ణ ధూపార్తిలో మనకు సాంబ్రాణి వేస్తే ఏమొస్తుంది? పొగ వస్తుంది. వీరు కూడా ఆ దూత కూడా దేవుని ఎదుట పొగ వేసినప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుతూ ఉన్నాడట. కాబట్టి ప్రార్థన యొక్క ముఖ్య ఆ రోజే కాదు, ఈరోజు కూడా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ ఎగ్జిబిటెడ్ హియర్ టుడే. నాట్ ఓన్లీ టుడే బట్ ఈవెన్ దెన్. రేపు జరగబోయే ప్రార్థనలు కూడా ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. దేవుని సన్నిధి చేరింది.
చేరిన తర్వాత ఆ దూత ధూపార్తిని తీసుకొని ఇక ధూపార్తిని తీసుకున్నాడట. ఆ దూత తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి ఆ భూమి మీద పడవేయగా, ఎక్కడ పడవేసినాడు నాయన? భూమి మీద పడేశాడు. భూమి మీద పడవేసినాడు. మనం వింటూ వచ్చినాము, మొదట బూరలలో మొదటి ముద్రలలో మనుషుల చేత దేవుడు శిక్ష చేసినాడు. ఇప్పుడు తానే శిక్షిస్తూ ఉన్నాడు. పరలోకం నుండి వచ్చిన దూత సువర్ణ ధూపార్తి అనే అగ్ని కిందికి బోర్ల చేస్తున్నాడు. ఎందుకు? ఎవరెవరైతే ఇంకా నమ్మలేదో వారి మీద పడడానికి. కానీ మొదటి ఏం జరిగిందో చూద్దాం. 6వ వచనం త్వరగా. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఇప్పుడు ఆ దూత వేసిన తర్వాత ఇప్పుడు బూరలు పట్టుకున్న వారు సిద్ధపడినారట. మొదటి దూత బోర ఊదినప్పుడు, మొదటి దూత బూర ఊదినప్పుడు ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 8 వర్స్ 6 and 7. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. విన్నారా? వడగండ్లు భూమి మీద పడవేయబడినాయి. అందువలన భూమిలో 3వ భాగం వలన, వడగండ్ల వలన భూమిలో 3వ భాగం కాలిపోయింది. ఎంత కాలిపోయింది తమ్ముడు? 3వ భాగం. 3వ భాగం భూమి కాలిపోయింది. చెట్లలో 3వ భాగమును కాలిపోయింది. చెట్లలో 3వ భాగం కాలిపోయింది. పచ్చగడ్డి అంతయు కాలిపోయింది. పచ్చిగడ్డి అంతయు కాలిపోయింది. మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయంలో ఆ దూత వచ్చి వారిని ఆపినప్పుడు నొసలందు మేము ముద్ర వేస్తామని చెప్పి ఏమని చెప్పినాడో ఒక మాట విందాం చూడండి. చెట్లకైనను 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం చదువు బాబు. ఈ దూత 7th chapter 3rd verse. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించి వరకు భూమికైనను దేనికి బాబు? భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దు బిగ్గరగా చెప్పాను. ఇప్పుడు మొదటి బూర ఊదినప్పుడు భూమికి దెబ్బ తగిలింది, అంటే అప్పుడు ఆపబడింది. ముద్ర వేయబడిన తర్వాతనే ఈ శిక్ష వచ్చింది. అట్లనే దేవుడు కూడా ఈరోజు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే అసలు ఆలస్యం సరైన మాట కాదు. ఆయన వేచి ఉన్నాడు. టుడే గాడ్, దట్స్ వాట్ పీటర్ సెడ్. కొందరు ఎక్కిరిస్తున్నారే, ఏమాయ మీ ప్రభు రాకడ, వై ఈజ్ నాట్ కమింగ్, ఇట్స్ ఆల్ నో గుడ్. పీపుల్ ఆర్ సేయింగ్ he will come again. It's all not correct. Why will he come again and destroy us? ఎందుకు ఆయన వచ్చి మనల్ని నాశనం చేస్తాడు? అయితే ఆయన దీర్ఘశాంతం గలవాడు. He is a long suffering God. He is bearing all the sin of the world even today. He is giving time. మనకు కూడా దేవుడు సమయం ఇచ్చినాడు. నువ్వు ఎప్పుడు రక్షింపబడినావు అంటే some may say after 50 years, some may say after 40 years, some may with 30, but there are children who are saved even at 10 years. 10 ఏళ్ళ వయసు నుంచి నమ్ముకున్న వారు ఉన్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు చచ్చిపోకంటే ముందు పడక మీద కూడా నమ్ముకున్న వారు ఉన్నారు. కొందరు మేము నమ్ముకోమనే వారు కూడా ఉన్నారు. కొందరు మాకు అంత్యక్రియలు ఎవరు చేస్తారు? మా శవాన్ని ఊరికే తీసుకుపోండి, ఆడ మా వాళ్ళు ఏడుస్తారు ఫలాన్ని. చేయకూడదని కాదు సుమా నేను చెప్పేది. నేననేది మన దృష్టి యోహాన్ చూపిస్తున్నాడు ఎక్కడ ఉండాలి. వేర్ షుడ్ అవర్ సైట్ ఆర్ వేర్ షుడ్ వి లుక్ ఫార్వర్డ్, మనం ఎక్కడ చూడాలి? సరే, మొదటి బూర అప్పుడు ఇది జరిగిందా? రెండవ బూర 8వ వచనం 8th verse. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడింది. కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడాడు. కొండ కూడా పెకలింపబడి పడవేయబడింది. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రం అంటే ఉప్పు నీరు కదా. ఇప్పుడు భూమి మీద ఎక్కువ సముద్రమే ఉండేది. కొండ ఎంత పెద్దది, దేవుడు ఎత్తి పడవేస్తూ ఉన్నాడండి. శక్తిమంతుడైన దేవుడు ఈజ్ లిఫ్టింగ్ అప్ దట్ మౌంటైన్ అండ్ ఈజ్ థ్రోయింగ్ డౌన్. సముద్రం ఏమైంది? సముద్రంలో వేస్తే సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఇప్పుడు ఓడలలో చూస్తూ ఉన్నామా లేదా? వ్యాపారం
పెద్ద పెద్ద కార్గోలు దాంట్లోనే వెళ్తూ ఉన్నాయండి. పెద్ద పెద్ద సామాన్లు అక్కడ నుండి కార్లనొచ్చు, ఏవైనా పెద్ద పెద్దవి సామాన్లు, ఆ వ్యాపారపు ఓడలు కూడా మునిగిపోతాయి. దేవుడి సేది చేపలు. అంతేగాక ఇంకేమంటూ ఉన్నాడు, ప్రాణం గల జంతువులలో 3వ భాగం చచ్చెను, రక్తమైందట అండి. సముద్రము మోషే చెప్పినప్పుడు కూడా ఆ తెగుళ్ళల్లో రక్తాన్ని చూచినాం. అవన్నీ నేను వెళ్ళను కానీ సరే. దెన్ విల్ గో టు 10th verse, 10వ వచనానికి వెళ్దాం. 3వ దూత బోర ఊదినప్పుడు డివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదిలో 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. నదులలో ఉప్పు నీళ్ళు ఉంటాయా, మంచి నీళ్ళు ఉంటాయి? మంచినీళ్ళు ఉంటాయి. మంచి నీళ్ళ మీద కూడా ఏం జరిగిందట? ఆకాశం ఒక పెద్ద నక్షత్రం, దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. మాచిపత్రి ఇన్ ఇంగ్లీష్ ఐ థింక్ ఇట్ ఇస్ వర్మ్వుడ్. మాచిపత్రి అంటే మారా. మారా అంటే చేదు. మారా అంటే చేదు. మంచినీళ్ళు ఇప్పుడు జనాన్న మనము బావి తవ్వితే మంచినీళ్ళు పడితేనే కానీ సంతోషపడేది, లేక ఉప్పు నీళ్ళు పడితే సంతోషపడతావా? లేదు. అబ్బా మాకు మంచినీళ్ళు పడినాయని దేవుని స్తుతిస్తాం. మరి అవి ఉప్పు నీళ్ళు అయితే ఏం చేస్తాం? మరి దిగులు చేయాల్సింది. అరే ఖర్చు అయిపోయా. ఇక్కడ నీళ్లు చేదైపోయినాయి. వీళ్ళు షూరు అరణ్యంలో, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో, ఇన్ ఎక్సోడస్ 15 chapter we see, వారు షూరు అరణ్యం గుండా వెళ్ళి మారాకు వచ్చినప్పుడు నీళ్లు దొరకలేదు. అయితే చేదు నీళ్లు దొరికినాయి. చేదు నీళ్లు దొరికినప్పుడు దేవుడు ఒక చెట్టు మొక్క నేపించి వాటిని మధురంగా చేసినాడు. నయోమి కూడా ఒక మాట అన్నది, నన్ను నయోమి అని పిలవద్దు, ఏమన్నది? మారా అని పిలవమన్నది. తన జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ తేటగా మారానే చేయబడతా ఉందండి. అంటే భూమిలో జరిగే నష్టము క్రీస్తు ప్రభుని నమ్ముకొనను బట్టి వచ్చే శిక్ష ఏ కాలంలో వస్తుందని విన్నామ్మా? శ్రమల కాలాలు వస్తుంది. శ్రమల కాలాలు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. శ్రమల కాలం 7 మహాశ్రమాలు. యూర్ రైట్. మహాశ్రమలు 3.5 మొత్తము 7 సంవత్సరాలు. అచ్చా. దానియేలుకు తల్లి ఒక దర్శనం కనపడింది. ఎన్ని వారాలు అది? 70 వారాలు. ఎన్ని వారాలు? 69 వారాలు అయిపోయినాయి. ఎన్ని వారాలు అయిపోయినాయి? 69 వారాలు అయిపోయిన తర్వాత 69 వీక్స్ ఆర్ యూ కెన్ సే వాట్ ఎవర్ దట్ 484 years ఒక్కొక్క దానికి అవి జరిగిపోయినాయి. అయితే దేవుడు ఒక గ్యాప్ ఏమంటారు, ఒక సందు అవైనాక సంధించు. ఏది? యేసుక్రీస్తు ప్రభువు జన్మించడము, సంఘం ఏర్పరచడము. 70వ వారం ఆపబడింది. 7 సంవత్సరాలు ఆపబడినాయి. ఇప్పుడు అందరూ 70 సంవత్సరాలది, మరి 69 సంవత్సరాలది లెక్క వస్తూ ఉంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏది? మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకొస్తు దినాన్ని నుంచి సంఘం ఏర్పరచబడింది. ఇది 70వ వారం శ్రమల కాలము. అంతేగాక 70వ వారం. దిస్ ఈస్ ద 70th వీక్ షోన్ టు డానియల్. అసలు ఈ వారాలన్నీ యూతుల కొరకే. 70 వారాలు ఏం తమ్ముడు? 70 వారాలలో 69 వారాలు వారికి ప్రకటింపబడింది. అన్నీ జరిగినాయి. మలాకి వరకు జరిగి దేవుడికి ఊరుకున్నాడు. మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసు ప్రభు యొక్క ప్రచారం చూసినాం. ఆ తర్వాత సంఘం ఏర్పరచబడింది. అది కృపాకాలం. సంఘం ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆకాశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు 70వ వారం మొదలైంది. విచ్ వీక్? 70వ వారం, 70th వీక్. లెక్క పూర్తి అవుతా ఉందా?
అందుకే అన్నాడు అన్యుల కాలం కూడా పూర్తి కావాలని. సో సరే, అవన్నిటికి లోతుగా నేను వెళ్ళను, కానీ ఇప్పుడు 70వ వారంలో ఇది జరుగుతూ ఉంది అని చూస్తూ ఉన్నాము. లెట్ us go to Revelation chapter 8 verse 12. 8వ అధ్యాయము 12వ వచనం. 4వ దూత బోర ఊదినప్పుడు. ఎన్నవ దూత బాబు? 4వ దూత. 4వ దూత. ఎన్ని బూరలు మొత్తము? 7 బూరలు, 7 బూరలు. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు. ఇది 7వ ముద్ర విప్పినప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఇక మహాశ్రమలు మొదలైనట్టే. ఇప్పుడు 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము. ఇవన్నీ మనము ఆమోసు గ్రంథంలోనిది అవన్నీ చూసినా నేను మళ్ళీ తిప్పని ఇప్పుడు, ఎందుకంటే త్వరగా ముగించడానికి చూస్తాను. ఇవన్నీ చెప్పబడినాయి. సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగం చీకటి కమ్మునట్లును. చదువు. 3వ భాగం చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగంన సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగంన చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. ఆశ్చర్యంగా లేదా ఇదంతా? అరే అమావాస్య అంటేనే ఊర్లలో, ఇప్పుడంటే లైట్లు ఉన్నాయిలేండి. అరే ఇప్పుడు అమావాస్య రాత్రి అయితే ఎక్కడ తిరగలేము, కొన్ని చోట్ల పూర్తిగా మబ్బు అయిపోతుంది. అవునా కాదా? చూసిన వారికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు లైట్లే కాదు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా మబ్బు అయిపోయినాయి, నక్షత్రాలు కూడా పడిపోతూ ఉన్నాయి. ఎట్లుంటుందో చూడండి. పడి ఇప్పుడు 13వ వచనానికి వెళ్దాం. నేను ఇంకా 12 మీద ఆగను. లెట్ us go to 13th verse. మరియు నేను చూడగా మరియు మరలా యోహానుకు చూపింపబడతా ఉంది. ఎవరు చూస్తున్నారు తల్లి? యోహాను. నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు. ఎవరు? పక్షిరాజు. పక్షిరాజు. ఈగల్ అని ఉందా? ఏమని ఉంది బాబు ఇంగ్లీష్లో? ఈగల్. పక్షిరాజు. ఇది ఆశ్చర్యం ఉంది. ఎందుకు పక్షిరాజు ఎగురుతూ ఉన్నాడు? ఎగిరి బోరలు ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి. ఏంటి బాబు? ఎందరి బట్టి? 3 దూతల బోరల శబ్దం. 7 బూరలలో ఎంతమంది అయిపోయినారు? 4 అయిపోయినారు. 4 out of 7 trumpets they have blown and over. Now remaining are 3. 3కి వార్నింగ్ ఇవ్వబడతా ఉంది. ఎవరి చేత? పక్షిరాజు చేత. పక్షిరాజు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? అరే మీరు చబుకేనా, కొరడాలతో కొడితేనే మీకు ఇదవుతుంది. ఇప్పుడు అట్లా కాదు, మేకులతో కూర్చబడి మాంసం వచ్చేలాగా కొడతామని ఒక అర్థం. నౌ విల్ బి పనిష్డ్ మోర్. ఇప్పుడు మీకు కలగబోయే శిక్ష ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మరలా చదువు 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఓదబోచున్న 3 దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులతో. ఎవరితో? భూనివాసులు. వీళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. చంపబడిన వారు పరలోకంలో ఉన్నారు, సంఘం నుండి ఎత్తబడిన వారు పరలోకంలోనే ఉన్నారు. యోహాను చూస్తూ ఉన్నాడు. శ్రమల కాలంలో చంపబడిన వారు అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బ్రతికిన వారు కాదు, చంపబడిన వారు. బ్రతికిన వారు ప్రభుని నమ్ముకొనక ఇంకా ఉన్నారు. నమ్ముకున్నట్లయితే వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. బ్రతికి ఉండి నువ్వు ప్రకటన చేస్తూ ఉంటే నమ్మని వారికి నువ్వు ప్రకటన చెప్తావు, ఉండనిస్తూ ఉన్నాడు. అందుకే నొసళ్ళ మీద గుర్తు వేసుకున్నాం. ఇప్పుడు చదువుదాం అది. ఆ పక్షి ఏమంటా ఉన్నారు? అయ్యో 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 అయ్యో. 3 సార్లు అయ్యో అయ్యో అంటే అంత బాధ అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 5వ దూత బోర ఊదినప్పుడు. ఇప్పుడు ఎన్నవ దూత బాబు? 5వ దూత. ఇక మొదలైందండి 5వ దూత బోర. 9th chapter 1st verse. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఆ మాట వినండి. ఈ నక్షత్రము ఇంతకుముందు చదివిన ఒక నక్షత్రంలో భేదం ఉంది. ఈ నక్షత్రము ఒక వ్యక్తి. ఎట్లా అంటారా? 2వ వచనం చదువు బాబు. ప్రారంభంలోనే అతడు అగాధం. ఏమనింది? అతడు అగాధం. అతడు అంటే ఏంటి? మనిషే కదా. అతడు నక్షత్రము పడింది అంటే లూకా సువార్త 10వ అధ్యాయము
లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం అనుకుంటా, చదువు బాబు. అదేనా? ఆయన సాతాను మెరుపులే ఆకాశం నుండి పడుట చూచి. మాట ఒక్క నిమిషం బాబు, నన్ను కూడా తీయని. చెప్పు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని. ఎవరు చూచినారు ఇది? ఏమ్మా, యేసు ప్రభు చూచినాడు. శిష్యులతో చెప్తా ఉన్నాడు 70 మందితో. ఆకాశం ఆయన ఉన్నవాడు అంటే ఇది ఎప్పుడు జరిగింది? మొదట్లోనే జరిగింది. ఏం తల్లి? ఇప్పుడు 9వ అధ్యాయంలో వివరింపబడుతుంది. 2 పడుట చూస్తాం దీంట్లో. ఒకటి 9వ అధ్యాయము, ఒకటి 12వ అధ్యాయం. We see the falling of Satan detailed in 9th chapter and 12th chapter. 9వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 2 ఒకటే. పడవేయబడతా ఉన్నవాడు ఎవడు? సాతాను. పడవేస్తూ ఉన్నవాడిని చూద్దాం. నౌ లెట్ us read 9th chapter verse 1. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని. ఒక నక్షత్రాన్ని చూచినాడు. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఇదేంటిది? అగాధం యొక్క తాళపు చెవి ఇవ్వబడింది. తల్లి, తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి అసలు? మొదటి అధ్యాయంలో అవన్నీ తిప్పను. కానీ ఇఫ్ యూ గో టు 1st chapter and see, he told in 1st chapter 18th verse, Revelation chapter 1 18th verse, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనే ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో. వెరీ గుడ్. ఎవరి స్వాధీనంలో ఉన్నాయిరా? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము? ఈ నక్షత్రం పడిందని విన్నాం కదా. ఇప్పుడు కలుపుతాను. వీడు పడినప్పుడు ఎప్పుడో పడవేయబడినాడు. వానితో పాటు కొందరు దూతలతో వచ్చినాడు వాడు. వెన్ హీ వాస్ థ్రోన్ డౌన్ ఇన్ ద బిగినింగ్, హీ కేమ్ అలాంగ్ విత్ ఎ ఫ్యూ మోర్ ఏంజల్స్. పీపుల్ సే 1/3 ఆఫ్ ద టోటల్ ఏంజల్స్ దే కేమ్ డౌన్. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? యేసు ప్రభు వారిని బంధకములతో, పేతురు అన్నాడు, యూదా కూడా అన్నాడు, వారిని పాశములతో కట్టెను అని యూదా చెప్తా ఉన్నాడు. దే వర్ బౌండ్, చైన్డ్ అండ్ దే వర్ పుట్ బిలములలో లేక గుంతలలో వేయబడినారు వారు. అగాధము, పిట్ ఈజ్ ద రైట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్. పిట్లో వేయబడినారు, అగాధంలో వేయబడినారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు 2వ వచనం చదువు, 9th chapter 2nd verse. అతడు అగాధము తెరవగా. అతడు ఎవరు? ఈ సాతాను. ఇది సాతాను. అతడు ఎవరమ్మా? వీనికి తాళపు చెవి ఇవ్వబడతా ఉంది. తాళపు చెవి ఎవరి స్వాధీనంలో ఉన్నది? దేవుని స్వాధీనంలో ఉన్న తాళపు చెవి వీనికి ఇస్తున్నాడు. ఎందుకు చదువుదాం. అతడు అగాధం తెరగా పెద్ద కొలిములో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఈ మాట దయచేసి నమ్మండి. పరిశుద్ధాత్మ నాకు నేర్పిన మాట మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు లోకములో పాపము, ఇబ్బందులు, శ్రమలు కలుగుతూ ఉన్నాయి. దయ్యాల ద్వారా, అపవిత్రాత్మల ద్వారా. కొంతమందే వాళ్ళు, మీరు అందరూ కాదు. దేవుడు కొందరిని బంధించి పెట్టినాడు. హి హస్ చైన్డ్ కొందరు ఏంజల్స్ను, కొందరు విడిపోయి ఉన్నారు. ఇంకా వీరేం చేస్తారు? ఇప్పుడు వదిలితే అందరూ వదలబడినారు. ఇంకా లోకం ఎట్లుంటుందో చెప్పండి. హౌ విల్ ద వరల్డ్ బీ ఇఫ్ ద ఎంటైర్ ఈవిల్ ఫోర్స్? కానీ దేవుడు చెప్తున్నాడు, శిక్షించండి మీరు. ఇదిగో తాళం చెయ్యి. ఏం శామ్యుయల్, తాళం చెయ్యి ఎవరికి ఇస్తున్నాడు? శిక్షించండి. శామ్యుయల్ చెప్పు. కరెక్ట్. అపవాదికి ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? వెళ్ళి శిక్షించమని. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి.
వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు గెరాసీయుల గదరేన్ అని చూస్తాము ఇన్ బాబు లూక్ చాప్టర్ 8 వర్స్ 46. 26, ఐఎమ్ సారీ 26. థ్యాంక్ యూ. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన ఎవరు బాబు వాడు? గెరాసీనుడు దయ్యములు పట్టిన వాడు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనిచున్నానని బాధపరచకుమని నిన్ను వేడుకొనిచున్నాను. నన్ను బాధపరచుకొని వేడుకొనిచున్నాను. ఇంకా వేడుకుని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాని పట్టుచూ వచ్చెను. గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయింది. చాలు బాబు, నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే ఈ మాట, అందుకే మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఈ అపవిత్రాత్మలు మనల్ని ముట్టకుండా ఉండాలి. దయాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి నేను ఇట్లా బోధ చేస్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు కూడా దయ్యములు పట్టినవాడు వచ్చి కొన్నిసార్లు అపవిత్రాత్మలు పడతాయి. ఎందుకంటే వాటికి శరీరాలు లేవు, దయాలకు శరీరాలు లేవు. ఎవడైతే క్రీస్తు ప్రభుని నమ్ముకొనక ఇంకా ముందుకు వెళ్తే లూకా సువార్త 11 అక్కడ చూస్తాము, శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని పెట్టుకున్న వాని దగ్గర పలానా ఇల్లు బాగుంది, ఎందుకంటే వాళ్ళు 5-6 సార్లు ఆరాధనకు పోయినారు, బాగా చక్కగా ఉన్నారు, ఇప్పుడు లేరు దాంట్లో, యేసు ప్రభుని వదులుకున్నారు కనుక ఇల్లు శుభ్రంగా ఉంది కదా జనన్న. వాడుగాక ఇంకా 7 తీసుకొని వస్తాడట. నేను ఏం చెప్పిన మాట కాదు, ఉన్నది 7 తీసుకొని వస్తే అని మొదటి స్థితి, కడబట్టి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుందా లేదా? చెడ్డదవుతుంది. మెట్టుకు నేను చెప్పగోరేది ఏంటంటే, దయ్యములు ఇప్పుడు ఉన్నాయి, అటువంటివి ఇంకా వస్తే ఎట్లుంటుంది? సేనా దయ్యమే వాడిని పట్టుకొని అంత ఇబ్బంది పెట్టింది. ఈ తాళం చెవి విప్పి పైకి వచ్చినప్పుడు ఇంకా ఎట్లుంటుంది పరిస్థితి? కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, కానీ చదివితేనే బాగుంటుంది. అలాంటి ఆ మాట ముందు చదువుదాము. 4వ వచనం 9th చాప్టర్ 4th వర్స్. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప, ఎవరెవరికి తప్ప? దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. దేవుని ముద్ర లేని మనుషులు. ఇది ఏ కాలము? కృపాకాలం, శ్రమల కాలంలో జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు నేను లేదు, కృపాకాలం సంఘం ఎత్తబడింది, అక్కడ అందరు అక్కడ క్షేమంగా ఉంటారు. ఈ శ్రమల కాలంలో కూడా ప్రభువుని నమ్ముకున్న వారి మీద మనం చూసినాం కదా, ఇంతవరకు ముద్ర వేయబడిందని ఆపి ముద్ర వేయబడింది. ముద్ర వేయబడిన తర్వాత చంపబడిన వారు ఉన్నారు, చంపబడని వారు కూడా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త సుమా, ముద్ర ఉన్న వారిని ఏమన్నాడు? ముద్ర లేని వారిని, ఆ ముద్ర లేని మనుషులకే తప్ప, చదువు, ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనను, భూమి పైన గడ్డికైనను, ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చదువు ఇంకా. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గాని, అధికారం ఇవ్వబడిందా? ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. ఎన్ని నెలలు? 5 నెలలు. దీని ముఖ్యత ఏమిటి? 5 నెలలు. నేను అనుకుంటే జానన్న లాంటి వాళ్ళకి తెలియాలి, కానీ నాకు తెలియదు. అంటారు మిడతలు 5 నెలలు బ్రతకగలవు, నాకు తెలియదు. కానీ నేను ఆయా పుస్తకాలు చదివినప్పుడు 5 నెలలు బ్రతుకుతాయట అవి. మామూలుగా మిడతలు అవి కూడా మంచి బలమైనవి అయితే, కానీ ఈ మిడతలు అటువంటి మిడతలు కూడా కావు. ఇవి అటువంటి మిడతలు కూడా కావు. ఎటువంటి మిడతలు ఇవి? 3వ వచనం మరలా చదువు.
ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. ఏంటి బాబు? మిడతలకు బలము. తేళ్ల చప్పున ఎగరగలుగుతాయి కానీ తేళ్ల వంటి బలము. అంతేకాదు, ఇంకా వర్ణన చూద్దాం చూడండి. వాటి వలన 5వ వచనం 5th వర్స్ లేటర్ పార్ట్. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టునప్పుడు ఉండు బాధ వలె ఉండును. మనుషుని కుట్టునప్పుడు ఉండు బాధ వలె. తేలు కుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నన్ను కుట్టినది. నేను కూడా నన్ను కుట్టినాయి. ఒకసారి కాదు, చిన్నప్పుడు కుట్టింది, కొంచెం బాగా నేను ఊరిలో ఉన్నప్పుడు కుట్టింది. ఒకసారి ఫెయింట్ అయిపోయినానని నాకు తెలుసు, రెండవసారి చాలా బాధ. సరే, ఇవి అలాంటి తేళ్ళు కూడా కాదు ఇవి. ఈ తేళ్ళు ఎటువంటివి అంటే విన్నాం. 6వ వచనం చదువు. ఆ దినములలో మనుషులు మరణము వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు. ఏమంటూ ఉన్నాడు బాబు? మరణమును తేళ్ళు కుడితే మరణం వెతుకుతూ ఉన్నారట. అరే, ఈ మంట చచ్చిపోతేనన్నా బాగుంటుంది కానీ ఇది ఏమి మంట? క్రీస్తు ప్రభు నమ్ముకొనని వారికి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, 5వ దూతనే మిడతల వంటి. వీళ్ళెవరు? అపవాదులు, దయ్యాలు. కానీ ఎట్లా వచ్చినాయంటే ఆ పొగలో మిడతల్లాగా వచ్చినాయి. దే కేమ్ ఇన్ ది స్మోక్ లైక్, ఏమంటారు మిడతలు? లైక్ లోకస్. దే కేమ్ లైక్ లోకస్. మిడతల వల్లే వచ్చినాయి. మిడతలే వచ్చి తేళ్ల వంటి వాటిగా ఉన్నాయి కుట్టడం. అంతేకాదు, ఇంకా దాని వర్ణన చూద్దాం చూడండి త్వరగా, నేను ముగించాలి. దొరకదు, చావాలని ఆశపడదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోను. ఆ మిడతల రూపములు, ఆ మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. ఇదేంటి? ఒకసారి మిడతను ఏంటంటే చూస్తా ఉంటే పెద్ద మిడత, దాని ముఖమే గుర్రం రూపంలో ఉందట. ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉందా లేదా? గుర్రము రూపంలోను, ఇంకా గుర్రములను పోలి ఉన్నవి. మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటి వాటి తల మీద ఉండెను. ఇది చూడండి, కిరీటాలు కూడా ఉన్నాయట. వాటికి కిరీటాలు కూడా ఉన్నాయట. మేము గెలిచిన వారం అన్నట్టుగా ఉన్నాయి. కిరీటాలు అంటే క్రీస్తు ప్రభు కిరీటం కాదు, తెల్ల గుర్రం మీద వచ్చింది. వన్ హూ రోడ్ ఆన్ ద వైట్ హార్స్ ఇన్ 6th chapter హ్యాడ్ ఏ వైట్ క్రౌన్. వీడు కూడా ఇక్కడ కూడా ఆ కిరీటం చూస్తూ ఉన్నాము. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. ఎట్లున్నాయట? మనుష్య ముఖము అంటే వీటికి జ్ఞానం ఉంది అనమాట. దే ఆర్ లైక్ మెన్. ఎందుకు? ఆలోచన చేయగలవు అవి. మిడతలు ఆలోచన చేయగలుగుతావా? వాటి జీవకాలం ఎంత అని విన్నాము? 5 నెలలు. 5 నెలలే. 5 నెలలలో వాటికి అంత జ్ఞానం కూడా. మనుషుల వంటి ముఖాలు ఉన్నాయట. ఇంకా స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేది. అమ్మో, పౌలు చెప్పినాడు ఒక మాట 11వ అధ్యాయం చదవన కొరింథీయులు. స్త్రీలకు ఏదంటే బాగా ఘనం అని చెప్పినాడు ఆయన. తల వెంట్రుకలు. అందుకే పురుషులను కత్తిరించుకోమన్నాడు. అరే, ఘనం వాళ్ళకు రావాలా? నీ వలన దేవునికి రావాలా? నువ్వు పెంచుకుంటే ఏంటి? ఆమెకు ఘనం వస్తే నీకు ఘనం వస్తుంది. ఆ మాటలు వద్దు మనకు. కానీ మెట్టుకు స్త్రీ వంటి తల వెంట్రుకలు వారికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. విన్నారా? సింహము ఏదైనా గొంతు పట్టుకున్నదంటే, కూరలు ఇరికిచ్చిందంటే ఇంక అంతే, గాలి ఆడకుండా పట్టుకుంటుంది కదా. ఇవి కూడా అట్లున్నాయట. కానీ దేవుడు చెప్పినాడు ఎవరిని చంపకూడదని. శిక్షించు అంటే ఆ శిక్ష భరించలేనటువంటి శిక్ష. మరలా నేను మొదట్లోనే చెప్పిన, ఇది స్వార్థ సంబంధమైన మాటలే. ఏంటి? క్రీస్తు ప్రభు నమ్మని వారికి ఇవి జరగబోయే శిక్షలు. ఇంకా బ్రతికి ఉంటే, చనిపోయి ఉంటే అది 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, 70 వారాలు కూడా పూర్తి అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఇక్కడ పెట్టారే డిజిటల్ వాచ్ ఉండదు.
ఇప్పుడు ఎంత అయిందిరా టైం అంటే 3:54. అప్పుడు టైం ఎంత అయింది లేదు, మారదు. సమయం అనేది ఉండదు, ఇక రాత్రి లేదు పగలు లేదు, నిత్యకాలం. నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు. అది ఎవరి కృప? దేవుని కృప. నమ్మకపోతే ఇవన్నీ శిక్షలు అనుభవించి 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత ఆ ధవలమైన మహాసింహాసనం ఎదుట నిలబడి ఎత్తి అగ్నిగుండంలో పరవేయబడాలి. అప్పుడు సమయం ఆగిపోతుంది. రైట్, ఆ మాటలు మనం పోనక్కర్లేదు కానీ 9 చదువు బాబు. 9వ వచనం. ఇనుపమైన మైమర్పుల వంటి మైమర్పులు వాటికుండెను. మైమరులు అంటే ఇట్లా దాన్ని కవచము, కవచము, బ్రెస్ట్ ప్లేట్, కవచాలు. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఇవి ఉండేది. ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఇవి అసలు మనం ఊహించాలంటే ఈ రోజులలోనే F-16 అని, ఇంకేంటి బాబు ఇప్పుడు మన ఇండియా వాళ్ళు పెట్టేది రఫాలే, బ్రహ్మోస్ కదా. అరే శబ్దం కంటే వేగం పోతుంది. ఇప్పుడు 2025 ప్రభువు దీర్ఘశాంతం వహించి నీవు నేను ప్రభు దగ్గరికి పోయినా మిగిలిన వారి దినాలలో ఇంకా ఎట్లా వస్తాయో. ఇవన్నీ వాటి వర్ణనలే. ఇవన్నీ ఎట్లా వీడు అపవాది వాడుకుంటాడో అది చూస్తున్నాం. మెట్టుకు సరే, ఇప్పుడు ఎవరి గురించి చూస్తున్నాము? ఆగాధంలో నుండి ఎవరు వచ్చినారని చూసినాము. సాతాను వారిని అనుకరించిన వారు. సాతాను పడద్రోయబడ్డాడు. ఇదిగో ఈ చావి అంటే వాడు అగాధాన్ని చావి తీస్తే బంధించబడిన వారు కూడా బయటకు వచ్చినారు. అప్పటి ప్రస్తుతం వచ్చి అందరినీ పీడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. ఎవరు ఇచ్చినారు ఈ అధికారము? దేవుడు ఇచ్చింది. నన్ను అడిగితే అపవాది చావి వానికి ఇచ్చినారు కనుక పో పలాని వారిని సతాయించు. నాకు దేవుడే అలా ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడే నాకు తాళం చేవి ఇచ్చినాడు, పో వాళ్ళని సతాయించు, వీళ్ళని సతాయించు. ఎందుకు? క్రీస్తు ప్రభు యొక్క ముద్ర లేదు, వాళ్ళు క్రీస్తు నమ్ముకోలేదు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను. మొదటి శ్రమ గతించెను. ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. తేటగా పరిశుద్ధాత్మ ఒక శ్రమ అయిపోయింది అన్నాడు. బెల్ కొట్టినారండి, టంగ్, ఒకటి అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఆ తర్వాత అవి చూసుకుందాము. ఈ మాటలు చాలా తల్లి ప్రార్థన చేసుకుందాము. దయాకనికం గల మా పరుగు తండ్రి, గొప్ప దేవ, ఈ మధ్యాహ్నం వాక్య పరిచర్యలో మాకు తోడు చేసినందుకు నేను స్తుతిస్తున్నాను. చేరగలిగిన వారిని బట్టి స్తుతిస్తుంటున్నాము. ఎలిజబెత్ అమ్మను కనికరించమని, మా ప్రభువా జోసెఫ్ను ఆదరించి చక్కగా ఎదుగునట్లు కనికరించమని, ఆరోగ్యం సమకూర్చమని, రానమ్మను కూడా మా ప్రభువా నడిపించి ఎడబాపులో దుఃఖంలో ఆదుకున్నందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆ ప్రకారమే ఇంకా ఇబ్బందులలో ఉన్న వారిని కనికరించమని, బొంబాయిలో ఉంటున్న సంఘాలని నీ చేతులకు అప్పచెప్తూ కనికరించమని, మాకు తెలిసిన ఆయా స్థలాలలో ఉన్న సంఘాలను కనికరించమని, నేటి దినాన చేరి వచ్చిన ప్రియ బిడ్డలను ఆదరించమని, మా ప్రభువా ఈ సంఘంలోని మిహిర్, ఈతన్, ఆవులేట్ కూడా నువ్వు భద్రపరిచి మహిమ పొందమని, ఇంకా నాయన పలువురు మేము పేరెత్తకపోయినప్పటికీ నీవు కనులారా చూస్తున్న ప్రతి బిడ్డను ఆదరించమని, ప్రయాణంలో ఉంటున్న విక్టోరియాను, అపూర్వను కనికరించమని, ఘనతామయములు నీవే పొందమని, చేసిన మేళ్లకై నిన్నే స్తుతిస్తూ మరొకసారి మేము నిన్ను కలుసుకున్నట్లు అనుకూలపరిచి మహిమ పొందమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.